Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, మనం 10th క్లాస్ కి సంబంధించి వీడియో క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం. అందులో మనకి రియల్ నంబర్స్ కి సంబంధించి క్లాసెస్ అయితే ఆల్రెడీ ఒక 3 క్లాసెస్ అయితే అప్లోడ్ చేసాం. దిస్ ఇస్ ద 4th క్లాస్. ఈ క్లాస్ లో మనం మన మెటీరియల్ నుండి 1 2 3 4 క్వశ్చన్స్ అయితే చెప్పుకోబోతున్నాము. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ లాస్ట్ టైము ఒక మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్ అయితే అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా మీకు పబ్లిక్ లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగే క్లాసెస్ విన్న తరువాత మీకు కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఇయర్ మొత్తానికి చాలా తక్కువ ప్రైస్ కి అందిస్తున్నాము. లేదా మంత్లీ కావాలంటే మీకు మంత్లీ క్లాసెస్ ఉన్నాయి. ఎలా కావాలంటే అలాగైతే తీసుకోవచ్చు. ఫస్ట్ టాపిక్ అయితే కంప్లీట్ గా ఫ్రీగా పెడుతున్నాను. ఒకసారి చూడండి, ఎంత డీటెయిల్ గా చెప్తామో ప్రతిదీ కూడా అంతే. అంటే ప్రతి పార్ట్ మీరు చూడండి, ఎందుకంటే టాపిక్ ఎంత డీటెయిల్డ్ గా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఏది కూడా విడిచిపెట్టడం జరగదు. సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే క్లాసెస్ తీసుకోవచ్చు. ఇందులో మన మెటీరియల్ ఆల్రెడీ మీకు చూపించాను లాస్ట్ టైం కూడా. ఇది మన మెటీరియల్ అమ్మా, 100 out of 100 గ్యారంటీగా వస్తుంది. ఈ మెటీరియల్ నుండి ప్రతి క్వశ్చన్ మనం చెబుతున్నాము. ఆల్రెడీ 8 మార్క్స్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు 2 మార్క్స్ అయితే ఇందులోనే 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇందులో సపరేట్ గా 4 మార్క్ క్వశ్చన్స్ అని నేను ఇవ్వలేదు. ఓన్లీ 8 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అని ఇచ్చాను. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ లోనే 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ థీరం. ఇది ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో మీకు చెప్తానమ్మా. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దాన్ని మనం ఫండమెంటల్ థియరం అన్నాము. క్లియర్ గా ఫస్ట్ క్లాస్ లోనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. సో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇది కూడా మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేయాలో కూడా చెప్పాను. అక్కడ ఒకసారి అది కూడా చూడండి. ఆ తర్వాత ఇన్ కేస్ అక్కడ చూడకపోయినా ప్రాబ్లం ఇక్కడ అర్థమవుతుంది. బట్ అక్కడ చూస్తే ఇక్కడ ఇంకా కూడా డీటెయిల్డ్ గా తెలుస్తుంది. ఓకేనమ్మా, ఎల్సిఎం కనుక్కోవాలి, అదే విధంగా హెచ్సిఎఫ్ కూడా కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయాలి. మనకి పాత టెక్స్ట్ బుక్ లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి నో ప్రాబ్లం. మీకు ఒకటే మెథడ్ కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి నెంబర్ ని ముందు తీసుకోవాలి. 12 ఈజ్ ఈక్వల్. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా స్ప్లిట్ చేయాలి. ఎలా చేస్తాము? 12 ఉందా, దీన్ని 2 6 టైమ్స్, 2 3 టైమ్స్. అంటే ఎలా రాసుకోవచ్చమ్మా? 12 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3. ఇంతే. ఇలా స్ప్లిట్ చేయాలి. తరువాత 15 తీసుకోండి. 15 ఈజ్ ఈక్వల్ టు 3 5s are 15. అలాగే నెక్స్ట్ 21 తీసుకోండి. 3 7s are ఇంతే. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎల్సిఎం మీకు ఇంట్రడక్షన్ లో క్లియర్ గా చెప్పాను. ఎల్సిఎం అంటే మీరు ఫస్ట్ పార్ట్ ఏంటంటే రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ పాయింట్ ఇదమ్మా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ రాసేయాలి. ఇందులో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, ఆల్రెడీ 3 అయిపోయింది, 5 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఇవ్వండి, ఇంతకు మించి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మరి లేవు. ఒక్క నెంబర్ని ఒకసారి రాయాలి, సెకండ్ టైం రాయకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏం చేయాలంటే కీప్ లోయెస్ట్ పవర్స్, హైయెస్ట్ పవర్స్. ఎల్సిఎం కదా ఇది, హైయెస్ట్ పవర్స్. ఇందులో వీటికి హైయెస్ట్ పవర్స్ ఏమున్నాయో అవి పెట్టాలి. ఇది ఇక్కడ 2 కి స్క్వేర్ ఉంది, ఒకటే ఉంది కాబట్టి స్క్వేర్ హైయెస్ట్ పవర్. 3 కి ఇక్కడ 1 1 1 ఒకటే ఉంది కాబట్టి 1 నో ప్రాబ్లం. 5 కి 1, 7 కి 1 అయిపోయింది. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. పవర్స్ లో ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ పెట్టాలి. అయిపోయింది. 2 2s are 4, 3 పవర్ 1 అమ్మా 3, 5 పవర్ 1 5, 7 పవర్ 1 7. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ నార్మల్ 12 12 60 60 ఇంటూ 7 420. ఓకేనమ్మా, 6 7 420 కదమ్మా. 420 ఎల్సిఎం. మరి హెచ్సిఎఫ్ పరిస్థితి ఏంటి సార్? హెచ్సిఎఫ్ సేమ్ అమ్మా. ఏం చేయాలి? రైట్ ఆల్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెచ్సిఎఫ్ వచ్చేటప్పటికి కామన్ యాడ్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి, అన్ని ఫ్యాక్టర్స్ రాయకూడదు. ఇక్కడ 2 ఇందులో ఉంది, ఇందులో లేదు రాయకూడదు. 3 ఇందులో ఉంది రాయండి. 5 ఇందులో ఉంది, రెండింటిలో కూడా లేదు. 7 ఇందులో ఉంది, రెండింటిలో కూడా లేదు. ఇక్కడ 3 నెంబర్స్ ఇస్తే 3 నెంబర్స్ లో ఉండాలి. 4 ఇస్తే 4 నెంబర్స్ లోనే ఉండాలి. 2 ఇస్తే 2 నెంబర్స్ లో కూడా ఉండాలి. అలా ఉన్నవే రాయాలి. ఎల్సిఎం కి అయితే టోటల్ రాసేయాలమ్మా. అందుకే చెప్పాను ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్.
బట్ హెచ్సిఎఫ్కి వచ్చేటప్పటికి ఏ రాయాలి, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. సో కామన్ ఫ్యాక్టర్ 3 ఒకటే ఉంది. తర్వాత ఇక్కడ హైయెస్ట్ పవర్ పెట్టామా, హెచ్సిఎఫ్ లో లోయెస్ట్ పవర్ పెట్టాలి. సో లోయెస్ట్ పవర్ పెట్టాలి. లోయెస్ట్ పవర్ ఏది 1. సో 1 అంటే 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో ఎల్సిఎం ఏమో 420, హెచ్సిఎఫ్ ఏమో 3. ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో 6. ఎలా రాస్తాము, 2 into 3. ఓకేనా, 2 3s are 72. నెక్స్ట్ 72 ఎలా రాస్తాం, ఇక్కడ రాస్తాం చూడండి. 72 ఫస్ట్ 2 తో 2 3s are 6 అమ్మా, 2 6s are అంటే 236 times, 2 1s are 2 8s are, 2 9s are, 3 3s are. ఓకేనా, ఇలా రాసుకోండి. 236 times, 2 18 times, 2 9 times, 3 3 times. అంటే 1 2 3 ఉన్నాయమ్మా, 2 లేమో 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 లేమో ఉన్నాయమ్మా 2 ఉన్నాయి కాబట్టి. ఓకేనా, 2 లేమో 1 2 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్, 3 లేమో 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్. తరువాత ఇంకా 120 ఉంది. సో 120 ఎలా రాయాలి, ఫస్ట్ 2 తో 2 6 times are 12 కదా, 0 0, 2 3s are, అలాగే 2 1s are, 2 5s are, అలాగే 3 5s are. అంటే 1 2 3, 2 లేమో 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 అయిపోయిందా. సో ఎల్సిఎం ఏం చెప్పానమ్మా, రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 5, 2 3 5, అంతకుమించి లేవు ప్రైమ్ ఫ్యాక్టర్స్. తర్వాత ఏం చేయాలి, కీప్ హైయెస్ట్ పవర్. 2 యొక్క పవర్స్ ఏంటంటమ్మా, 2 పవర్ ఇక్కడ 1, ఇక్కడేమో 3, ఇక్కడేమో 3. ఈ అన్నింటిలో హైయెస్ట్ ఏది, 3 హైయెస్ట్ కాబట్టి 3 రాయండి. 2 క్యూబ్. 3 యొక్క పవర్స్ ఏవి, 3 యొక్క పవర్స్ ఇక్కడ ఏమీ లేదంటే 1, ఇక్కడ 2, ఇక్కడ ఏమీ లేదంటే 1. సో ఇట్లా హైయెస్ట్ పవర్ ఏది 2 కాబట్టి 2 రాయండి. 5 ఒకటే ఉంది, ఒక పవర్ ఒకటే రాయండి. ఇప్పుడు చేయడమా, 2 2s are 4, 4 2s are 8. 2 క్యూబ్ మీన్స్ 2 3s are 6 కాదు, 2ని 3 times చేయాలి. 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8 into 3 3s are 9 into 5. ఓకేనమ్మా, 8 9s are 72, 72 into 5 అమ్మా, 72 into 5 అంటే 5 2s are 10, 0 1, 7 5 are 35 and 6 36, 360. ఓకేనమ్మా, ఇక్కడ మనకి 360 అనేది ఎల్సిఎం రావడం జరిగింది. మరి హెచ్సిఎఫ్ లేదా జీసీడీ అని కూడా అంటారమ్మా దీన్ని. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పారమ్మా, రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్, ఓన్లీ కామన్ గా ఉండేవి మాత్రమే రాయాలి. 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది రాయండి. ఇంటూ 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది రాయండి. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఎల్సిఎం కి అయితే హైయెస్ట్ పవర్స్, హెచ్సిఎఫ్ కి అయితే లోయెస్ట్ పవర్స్. 2 యొక్క పవర్స్ ఏంటి 1 3, లోయెస్ట్ ఏది 1 కాబట్టి 1 రాస్తాం. 3 యొక్క పవర్స్ 1 2 1, లోయెస్ట్ ఏదమ్మా 1, అది మాత్రమే రాస్తాం. 5 తీసుకోకూడదు, ఎందుకు కామన్ గా లేదు. సో 2 power 1 అంటే 2, 3 power 1 అంటే 3, 2 3s are 6. మీకు ఏపీఆర్జేసీ అంటే పాలిసెట్ కోచింగ్ చెప్పేటప్పుడు వీటికి షార్ట్ కట్స్ కూడా చెప్తానమ్మా. ప్రెసెంట్ ఎక్కడైతే షార్ట్ కట్స్ అయితే చెప్పట్లేదు. ఇది ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమో 360, హెచ్సిఎఫ్ ఏమో మనకి ఎంత వచ్చిందమ్మా 6 అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 17 ఒకటి ఇచ్చాడు. 17 is equal to 1 into 17, అంతకు మించి రాయలేమమ్మా. 23 is equal to 1 into 23, అంతకు మించి రాయలేము. 29 ఇది కూడా 1 into 29. ఇవి అన్ని కూడా ప్రైమ్ నంబర్సే. సో ప్రైమ్ నంబర్సే కాబట్టి ఏం చేయాలి, ఎల్సిఎం అంటే ఆల్ నంబర్స్ 17 23 into 29 అయిపోయింది. మల్టిప్లై చేస్తే అదే ఆన్సర్. మరి హెచ్సిఎఫ్ ఏంటి సార్, ఏం చెప్పాను, కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కామన్ ఏమున్నాయి, 1 తప్ప ఇంకేమీ లేవు అంతేనా సార్. మరి ఇక్కడ 1 రాయలేదు సార్ అంటే, ఇక్కడ 1 రాసినా మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా, ఇక్కడ చూడండి ఇంటూ 1 రాసినా అదే వస్తుందా, అందుకే రాయలేదు. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మీకు అర్థం అవడం కోసం 1 రాశాను. సో కామన్ ఫ్యాక్టర్ 1 ఒకటే. అంటే దీన్ని బేస్ చేసుకొని మీకు ఏమర్థమైంది అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఈ ప్రైమ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, 1 ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 1, ఆల్వేస్ 1. ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ దట్ నంబర్స్. ఎల్సిఎం అంటే వాటి యొక్క ప్రొడక్ట్ ఇవ్వండి, ప్రొడక్ట్. హెచ్సిఎఫ్ అంటే 1, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు 1. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి.
అది సెకండ్ క్వశ్చన్. మరి థర్డ్ క్వశ్చన్ ఏంటి? థర్డ్ క్వశ్చన్ సేమ్ దీన్ని బేస్ చేసుకునే, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడని చూడండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. డాట్స్ పెట్టానమ్మా, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కాకపోతే అడిషనల్ గా యాడ్ చేశాడు. వెరిఫై దట్ ఎల్సిఎం అండ్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఏవైనా 2 నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే, అది ఇంట్రడక్షన్ లో ఆల్రెడీ చెప్పాను, చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి, అందుకని జస్ట్ లైట్ గా చెప్పేస్తాను. ఏవైనా 2 నెంబర్లు మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో, ఆ 2 నెంబర్లని మల్టిప్లై చేసిన ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ కూడా అంతే వస్తుంది. కాబట్టి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి 2 నెంబర్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే. ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను, దీనిపైన ఇండైరెక్ట్ గా కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ యాక్చువల్ గా 1, 2, 3 క్వశ్చన్స్ రాశాను, కానీ 3 క్వశ్చన్స్ కూడా ఒకే ఒక క్వశ్చన్ కింద క్యాలిక్యులేట్ అవుతుంది. ఎందుకంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడమే. ఇక్కడ చూడండి ఏం చెప్పాడమ్మా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు, ఓకేనా. అలాగే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ అని చూపించమన్నాడు. వెరీ సింపుల్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ అమ్మా 6 and 20 కదా. 6 ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను, 2 into 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయాలి. అలాగే 20 ఎలా రాస్తామమ్మా, 2 square into 5. ఇవ్వండి 20 ఉంది కదా, 2 10 times, 2 5 times, 2 square 2 into 2 times కదమ్మా, 2 square into 5. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ పాయింట్ రైట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందులో ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 1, 3 1, 5 1. సో 2 into 3 into 5. తర్వాత ఏం చేయాలి, కీప్ హైయెస్ట్ పవర్స్. హైయెస్ట్ పవర్స్ ఏంటి, ఇక్కడ 2 కి హైయెస్ట్ పవర్ 2 కాబట్టి స్క్వేర్ 1 1 1 1. 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60. ఎల్సిఎం అర్థమైంది, డైరెక్ట్ గా ఇస్తాం ఇంకేం లేదు. 2 2s are 4 into 3 into 5 అమ్మా, 4 3s are 12, 12 5s are 60. అలాగే హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా, ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ స్టెప్ కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. 2 ఇందులో ఉంది, ఇందులో ఉంది రాయండి. 3 ఇందులో ఉంది, ఇందులో లేదు. 5 ఇందులో ఉంది, ఇందులో లేదు, మీరు రాయకూడదు. ఎల్సిఎం కి అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి, బట్ హెచ్సిఎఫ్ కి వచ్చేటప్పటికి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, పవర్. ఏ పవర్ ఉంచాలి, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ యాక్చువల్ గా, కానీ లోయెస్ట్ పవర్ ఉంచాలి. 2 కి స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంది, సో లోయెస్ట్ పవర్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2. అయిపోయిందమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడతో అయిపోయింది. కానీ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏం చెప్పాడు, వెరిఫై ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ ఎల్సిఎం ఎంతమ్మా 60 ఇంటూ హెచ్సిఎఫ్ 2, దట్ విల్ బి 120. 6 2s are 12 కదమ్మా, 120. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఏంటమ్మా 6 ఒకటి 20 ఒకటి, 6 into 20, 6 2s are 12, 120 అగైన్. Therefore ఏం చేయాలి మేము, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ వచ్చిందా లేదా, అదే రాస్తాము. Therefore ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఇలా చెక్ చేసుకోవటమే, ఓకేనమ్మా. అలాగే ఇందులో సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు, దీన్ని కూడా చెక్ చేసేద్దామా. ఇక్కడ 26 ఈజ్ ఈక్వల్ 91 ఈజ్ ఈక్వల్ 26 ఎలా క్యాన్సిల్ అవుతామా, 13 2s are 2 into 13 అంతే కదా, 13 2s are 26. 91 ఎలా క్యాన్సిల్ అవుతామా 13 తోనా, 7 into 13 అంతే కదా, 7 13 times 13 7s are ఎంతమ్మా అమ్మా, ఇక్కడ 2 into 13 రాయాలని రూల్ లేదు, 13 into 2 కూడా రాసుకోవచ్చు. 13 2s are 26, 13 7s are 91. ఇప్పుడు ఎల్సిఎం చెప్పండి. ఎల్సిఎం అంటే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 13 into 7 అమ్మా. ఇది ఇలా కూడా ఆర్డర్ రాయని అవసరం లేదు. సార్ ముందు 2 రాయాలా, తర్వాత 13 రాయాలంటే నో ప్రాబ్లం, ముందు 7 రాసుకోండి, తర్వాత 2 రాసుకోండి, తర్వాత 13 రాసుకోండి, మీ ఇష్టమే. ఆర్డర్ నాట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ థియరం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. మల్టిప్లై చేయండి, 13 2s are 26 into 7 అమ్మా, 7 6s are 42, 4 2 7 2s are 14 plus 18, ఓకేనా. ఓకే సరే 182. మరి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. 1 ఓన్లీ 13 కామన్ ఫ్యాక్టర్, కాబట్టి హెచ్సిఎఫ్ ఇదే అవుతుంది. అయిపోయిందా? ఇక్కడికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అయిపోయింది. తర్వాత ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ కంపేర్ చేద్దాం. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్, ఎల్సిఎం ఎంతమా 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంతమా 13. మల్టిప్లై చేయండి. 32 26 26 ఎంత తర్వాత 13 2 26 26 13 8 ఎంత 104 104 ప్లస్ 2 106 10 ఆడ ఉంచండి. ఓకేనా? అలాగే 13 1 13 ప్లస్ 10 23. ఓకేనా? 2366 వచ్చిందమ్మా. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఏంటంటే నంబర్స్ చెప్పండి. 26 91 26 ఇంటూ 91. ఓకేనా? డైరెక్ట్గా ఇది ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఎలా చూడండి. 26 ఇంటూ 91 మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 26 26 9 6 54 5 4 9 2 18 18 ప్లస్ 5 13 23 ఎంత చూద్దాం. 6 6 3 2 2366 సరిపోయింది కదా. దేర్ ఫోర్ ఇక్కడ లాస్ట్లో రాసేయండి. ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఇజ్ ఈక్వల్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని చేయాలి. సో తర్వాత దీనిపైన అప్లికేషన్ టైప్లో ఎలా బిట్ అడుగుతాడు అనేది నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. అప్లికేషన్ టైప్లో ఎలా బిట్ అడుగుతాడు అనేది నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ మోడల్లో ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా యాజ్ టీజ్గా ఉండేవి. ఆన్సర్స్ అయితే నేను చెప్పను, మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ మెటీరియల్లో చూసుకోండి. ఏవైతే మీకు తెలియదో రావో లేదా ఇబ్బంది పడుతున్నాయో అటువంటివి నేను ఆన్సర్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్ యాజ్ టీజ్గా ఉన్నాయనుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరే ప్రాక్టీస్ అయితే చేయవలసి ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా ఇది. గివెన్ దట్ HCF ఆఫ్ 306657 is equal to 9 అమ్మ. అంటే ఈ రెండు నంబర్స్ యొక్క HCF ఎంత 9 అని ఇచ్చాడు. అయితే ఈ రెండు నంబర్స్ యొక్క LCM కనుక్కోమన్నాడు. చూసారా? అంటే రెండింటి ఇచ్చాడు మనకి. HCF ఇచ్చాడు, LCM కనుక్కోమన్నాడు, నంబర్స్ కూడా ఇచ్చాడు. మీకు ఇందులో చూడండి, ఇక్కడ ఇది 1 ఇది 2 ఇది 3 అంటే ఇవి నంబర్స్ అనమాట. 3 అంటే సో ఈ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ఇస్తాడు, రిమైనింగ్ పార్ట్ మనకు కొనుక్కోమన్నాడు. అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చే నంబర్స్ కొనుక్కోమనొచ్చు, లేదా ఎల్సిఎం నంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ కొనుక్కోమనొచ్చు, లేదా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చి ఈ ఎల్సిఎం కూడా కొనుక్కోమనొచ్చు. అంటే హెచ్సిఎఫ్ నంబర్స్ ఇచ్చి ఎల్సిఎం కూడా కొనుక్కోమనొచ్చు. మనకేంటి ఇచ్చాడు ఇప్పుడు? హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అంటే ఇది ఇచ్చాడు, అలాగే నంబర్స్ కూడా ఇచ్చాడు. సో మనకేం కొనుక్కోమన్నాడు? ఎల్సిఎం కొనుక్కోమన్నాడు. సేమ్ ఫార్ములా, వెరీ సింపుల్. గివెన్ నంబర్స్ ఏంటమ్మా? 306, 657. అలాగే హెచ్సిఎఫ్ బ్రాకెట్లో 306 657 ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 9. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఏం చేస్తామా? వీ నో దట్ ఇది రాయకపోయినా పర్వాలేదు. వీ నో దట్ ఏంటి? LCM ఇంటూ HCF ఇజ్ ఈక్వల్, లేదా వీ హ్యావ్ అంటే కూడా రాయొచ్చు ఇక్కడ. HCF ఇజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్. చూడండి, వీ నో దట్ అని రాయొచ్చు, లేదా వీ హ్యావ్ అని రాయొచ్చు. ఏమీ రాయకపోయినా పర్వాలేదు. దేర్ ఫోర్ LCM అండ్ HCF అని కూడా పెట్టేయవచ్చు అది రాయకపోతే. రాశాక LCM మనకు తెలియదు, అలాగే ఉంచండి అమ్మా. ఇంటూ HCF మనకు తెలుసు ఎంత? ఇవ్వండి, HCF 9 ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్. ఇవ్వండి రెండు నంబర్స్ 306 ఇంటూ 657. సో మనకి ఎల్సిఎం కావాలి కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657. 9 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది, బై 9 రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు దేంతో క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా. డైరెక్ట్ 9తో 6 3 9 క్యాన్సిల్ అవుతా, 3తో 3తో క్యాన్సిల్ అవుద్ది. డైరెక్ట్గా 9తో క్యాన్సిల్ అయిన ఉన్నాయా? ఇది 9 7s 9 3s 9 7s 63 అమ్మా. ఇవ్వండి, 9 7s 63, 2 ఉంది, 9 3s 27. సరిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? 306 ఇంటూ 73 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి అమ్మా?
306 into 73 మల్టిప్లై చేయండి. 3 6 are 18, 3 0s are 0 కాబట్టి 1, 3 3s are 9, 7 6s are 42, 7 3s are 21, 8 3 3 2 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా 223338. క్యాలిక్యులేషన్ చూసుకోండి, ఎక్కడైనా ఒక తప్పు అయిందేమో. క్లియర్గా క్యాలిక్యులేషన్ అంటే క్యాన్సిల్ చేయడం మల్టిప్లై చేయడం తప్పు అయితే ఒకసారి చూసుకోండి అమ్మా. ఒకసారి స్పీడ్గా మల్టిప్లై చేస్తాం కదా, చూసుకోండి. ఇది ప్రాసెస్ అయితే ఇది. ఈ విధంగా క్వశ్చన్ దీనికి బేస్ చేసుకొని చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అవి ఇంకా మనకి బిట్స్లో ఉన్నాయి. బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిట్స్ కూడా ఉన్నాయి, బిట్స్ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతే డీటెయిల్డ్గా ప్రతి క్లాసు ఉంటుంది కాబట్టి ప్రతి క్లాసు అయితే ఫాలో అవ్వండి. అలాగే ఎవరికైతే టోటల్ క్లాసెస్ కావాలో వారు పేమెంట్ చేసినట్లయితే పూర్తి క్లాసెస్ వస్తాయి. నా నెంబర్ క్రిందన స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. లేదా డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆ ఒక్క వీడియో అయితే చూడండి. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మేము